హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు వచ్చేసి ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఈరోజు చెప్పేది ఏంటంటే బద్ధకం గురించి అనమాట. ఏంటి అన్నయ్య వాళ్ళు ఎప్పుడు టైలరింగ్, కటింగ్, స్టిచ్చింగ్ చెప్పుకుంటే ఈరోజు బద్ధకం గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు పొద్దున్నే నేను వీడియో ఓపెన్ చేయగానే ఒక కామెంట్ వచ్చిందనమాట. అన్న, నాకు బట్టలు చాలా అర్జెంట్ ఉన్నాయి కుట్టాయి, కానీ నాకు చాలా బద్ధకంగా ఉందన్న, కుట్టాలని ఇంట్రెస్ట్ కలగట్లేదు, ఒక మంచి టిప్స్, ఒక మంచి మాట లేదన్న ఉంటే చెప్పన్నా అన్నది. అయితే ఈరోజు చెప్పేది దాని గురించి అనమాట. ఈరోజు ఏంటంటే మేము పాటించే మీకు చెప్తాం అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమైనా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఎనర్జీ గల మాట, మంచి మాట చెప్తాను. ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య నాకు టైలరింగ్ అనగానే చాలా బద్ధకంగా ఉంది, నేను ఏది కుట్టాలనుకున్నా కుట్టలేకపోతున్నాను. ఇంత ముందు వచ్చేసి ఒక 4-5 బ్లౌజులన్నా కుట్టుకునేదాన్ని, కానీ ఇప్పుడు నేను కుట్టలేకపోతున్నాను. ఎందువల్ల? అసలు నాలో ఉన్న ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు నేను ఇలా చేయలేకపోతున్నాను అంటే, ఇప్పుడు మీకొక్కళ్ళకే కాదండి ఆ బద్ధకం అనేది ప్రతి వాళ్ళకు ఉన్నది. చిన్నోళ్ళల్లో, పెద్దోళ్ళల్లో, ముసలోళ్ళల్లో, అది ప్రతి ఒక్కళ్ళల్లో కూడా బద్ధకం అనేది ఒక రోగంలాగా మనలోకి వచ్చేసింది అనమాట. ఆ బద్ధకం అంటే ఏంటి అంటే, ప్రతిదీ కూడా ఏంటంటే లేవగానే జాలీగా బతకడం, హ్యాపీగా ఉండడం, ప్రతి వాళ్ళు కూడా దానికి అలవాటు పడుతున్నారు. కష్టానికి ఎవరు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. కష్టంగా బతకాలి, కష్టపడాలి అనే మనస్తత్వం ఇప్పుడు పిల్లల్లో అయితే అసలుకే లేదు. ఎవరో కాదండి, మా పిల్లల దాకా నేను వెళ్తాను, మా పిల్లలు పొద్దున్నే లేపుతున్నా కూడా లేవరు. కనీసం వాళ్ళు ఏంటి ఒక 6-7 గంటలకు లేపినా కూడా వాళ్ళు మళ్ళీ సాయంత్రం కాగానే నీరసం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళల్లో ఎనర్జీ అనేది లేదనమాట. ఎనర్జీ లేదు. బద్ధకం బద్ధకం బద్ధకం. సెల్లు చూస్తుంటారు, టీవీ చూస్తుంటారు, చదువు అంటే రాదు. అలాగే మన టైలరింగ్లో కూడా చాలామంది చాలా బద్ధకస్తులు ఉన్నారనమాట. వాళ్ళు 1-2 శాలతీల కంటే ఎక్కువ కుట్టుకోలేరు. ఇంకా లేడీస్కి అంటారా, పాపం వాళ్ళకి ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇక పని ఎక్కుదామా అనే లోపల పెద్ద బద్ధకం మన మీదకి వచ్చి ఒక పెద్ద పిడుగులాగా పడిపోతుంది. ఆ బద్ధకంతో మనం చేయాల్సిన పనులు కూడా సరిగ్గా చేయలేమన్నమాట. ఈరోజు ఆ బద్ధకం గురించి 4 మాటలు చెప్పుకుంటూ చక్కగా మీకు లైఫ్లో ఈ బద్ధకం అనేది లేకుండా నేను మంచిగా మీరు కుట్టుకునేటట్టుగా నేను మంచి మంచి విషయాలు మీకు చెప్తాను. అసలు బద్ధకం అనేది ఏంటి అంటే చెప్పనా, దరిద్రానికి మరో పేరు అనమాట. మరో పేరు దరిద్రానికి, మరో పేరు బద్ధకం. ఈ బద్ధకం అనేది ఏంటిది, మనం కరెక్ట్గా తినలేము. బద్ధకం ఉంటే కరెక్ట్గా నిద్ర అయితే పుష్టిగా పోతాము, కడుపు నిండా తింటాము బద్ధకం ఉన్నోళ్ళు అయితే. కానీ ఈ దరిద్రపు శాఖలు ఎలా ఉంటాయంటే పొద్దున్నే పని చేసుకోలేము. మెయిన్ ఏంటి అంటే ఇక పొద్దు గూకులు కూడా మనకి బద్ధకంగా ఉండి ఏ పని చేయాలన్నా కూడా తలకాయ నొప్పి పుట్టడం, నీరసంగా ఉండడం, నిద్ర రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల మనం ఈ దరిద్రాన్ని మనలో నుంచి తీసేయాలి. ఈ దరిద్రాన్ని తీసేయాలి అంటే ఏంటి, ఫస్ట్ మనం యాక్టివ్గా కావాలి, పని మీద ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. పని మీద ఇంట్రెస్ట్ పెరగాలి అంటే ఏం చేయాలి? ఇక నా ఛానల్లో అంటే నేను మీరు చూసిన వాళ్ళకైతే చెప్తూ ఉంటాను, కానీ కొత్తగా చూసే వాళ్ళకు కూడా ఏంటి ఇంకా ఇలాంటివి చాలా చాలా చెప్పాను నేను. వాళ్ళకు కూడా కావాలి అంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే ఏంటి ఈ బద్ధకాన్ని మనం తీసేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పనిని మర్యాదించడం తెలుసుకోవాలి. పని మర్యాదించడం అంటే చాలామంది సిస్టర్స్కి పని వాల్యూ తెలియదు. చూడండి, ఇప్పుడు పని చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మనం 2 జాకెట్లు కుట్టుకుంటాము. 2 జాకెట్లు కుట్టుకుంటే మనకి అమౌంట్ ఎంత వస్తుంది? ఒక 150 వేసుకున్న 300 వస్తాయి. ఆడుతూ పాడుతూ 300 సంపాదించుకున్నాము. నా కూలి నేను సంపాదించుకున్నాను కదా అనే ఒక ఫీలింగ్ ఉంది మనకి అందుట్లో, టైలరింగ్లోనే. ఇక ఆ కూలి సంపాదించుకుంటాము కదా. ఇక ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటి అంటే ఇక ఈ బద్ధకం వల్ల ఒక జాకెట్ కుట్టడం లేవడం, ఆ 150 రూపాయలు వచ్చినా చాలే, ఏముందిలే అని. ఎవరైనా కస్టమర్లు వచ్చినా రేపు రండి నేను ఇస్తాను, ఎల్లుండి రండి నేను ఇస్తాను అనడం, లేదంటే నేను అర్జెంట్ జాకెట్లు ఏమైనా వచ్చినా కుట్టకపోవడం, అమ్మో ఇప్పుడు మిషన్ పెట్టాలి నేను కుట్టాలి. ఇవన్నీ ఏంటంటే మన బద్ధకం మూలంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా జరగకుండానే చక్కగా మన పని మనం చేసుకుంటూ చక్కగా మనం పని చేసుకోవాలి అంటే నేను మీకు ఒక బూస్ట్ లాంటి మాట కూడా చెప్తాను, చూడండి. అది ఏంటి అంటే ఇప్పుడు పని అనేది ఏంటి చూడండి. ఒకళ్ళని నేను చూస్తున్నాను, ఒక్కొక్క ఆడమనిషి అయినా, ఒక మగపిల్లగాడైనా, ఒక మగోళ్ళైనా కూడా ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నానండి. మొన్న నేను అడ్డ మీదకి వెళ్ళి వెళ్తున్నాను అనమాట. బండి మీద నుంచి అడ్డ మీదకి వెళ్ళి వెళ్తుంటే అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నాలు కట్టుకొని క్యారేజీలలో నిలబడ్డారు. ఎప్పుడు 7:30కి నేను అప్పుడు టిఫిన్ తెద్దామని వెళ్ళాను బజార్కి. 7:30కి వాళ్ళు క్యారేజీలు తీసుకొని ఆడవాళ్ళు కండవలు భుజాలు వేసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు అడ్డ మీద నిలబడి ఉన్నారు.
పని కోసం. అంటే ఎందుకు అసలుకి ఎందుకు ఆ టైంలో వాళ్ళు ఏంది ఇక్కడ నిలబడ్డారని నేను ఆశ్చర్యపోయాను. ఒక 1 year బ్యాకే నేను చూశాను అనమాట. ఇది మొన్న ఈ మధ్య కాలం కాదు, 1 year బ్యాక్. ఎందుకు అని నాకు ఒక ఆలోచనలో పడిపోయాను అనమాట. ఏంటి వీళ్ళకి అని ఆలోచించుకుంటూ నేను ఇంటికి వచ్చేసరికి నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. చూడండి, ఒక ఆడ మనిషి 2 పిల్లల్ని సముదాయించుకొని భర్తకి బాక్స్ కట్టి ఆమె బాక్స్ కట్టుకొని కండవ భుజాన్ని వేసుకొని వచ్చి అడ్డ మీద నిలబడి 350 రూపాయలు అంట ఆమెకు కూలి. 350 రూపాయల కోసం బొచ్చెలు మోస్తూనే ఉంటుంది. మోసి 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 నడుములు పోతూ ఉంటాయి, మెడలు గుంజుతూ ఉంటాయి, తలకాయ నొప్పి వస్తుంది, గుడ్డలు ఖరాబ్ అయిపోతాయి. ఆమె స్టేటస్, ఆమెకున్న బలం, ఆమెకున్న అన్నీ కూడా కోల్పోతుంది అనమాట. ఆమె ఏంటి ఆ పనిలో, ఆ ఎండలో వానలో చలిలో తడుచుకుంటూ ప్రతిదీ కూడా ఎదుర్కొంటూ కూడా ఆమె పని చేస్తుంది. ఆమెకు తీరా వచ్చేది ఏంటి, అంత కష్టపడితే 350 రూపాయలు. ఈ 350 రూపాయల కోసం ఆమె ఎంత కష్టపడుతుంది? ఆమె ఎప్పుడు లేస్తుంది? పొద్దున్నే 3 గంటలకు లేస్తుంది. లేచి అన్నం వండిద్ది, కూర వండిద్ది, బాక్స్ కట్టిద్ది, పిల్లగాళ్ళకి బాక్స్ కట్టి స్కూళ్ళకి పంపించి మళ్ళీ ఆ కండవ వేసుకొని మళ్ళీ అడ్డ మీదకి వచ్చి ఆ అడ్డ మీద కూడా పోటీలు. ఎవరు మంచిగా చేసే వాళ్ళని పిలుస్తారు, సండుగా ఉన్న వాళ్ళని పిలవరు, తెలివిగా ఉన్న వాళ్ళని పిలుచుకుని పోతారు, యాక్టివ్గా పనిచేసే వాళ్ళని పిలుస్తారు. వాళ్ళకి కూడా ఎట్లా ఒక 30-40 ఏళ్ళు దాటాయి అనుకోండి, వాళ్ళని పిలవరు. ఎందుకంటే వాళ్ళు చేయలేరు, మాటలు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని పిలవలేరు అనమాట. అందువల్ల ఏంటి, చిన్న పిల్లగాళ్ళని చూసుకొని పిలుచుకుపోతూ ఉంటారు. యంగుగా ఉన్న వాళ్ళని, యాక్టివ్గా ఉన్న వాళ్ళని చూసుకొని తీసుకొని వెళ్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, పాపం అంత చీకటితో లేచి కూడా వాళ్ళకి ఒక్కొక్క రోజు కూలీ దొరకకపోతే ఇంటికి వచ్చి ఇక వాళ్ళకి పని అంటూ ఏమీ లేక బాధపడుకుంటూ ఎక్కడికి పోతే డబ్బులు వస్తాయి, ఎటు పోతే డబ్బులు వస్తాయి అని ఆలోచించుకుంటూ కూలబడిపోతారు. అలా ఉంటుందన్నమాట వాళ్ళకు ఒక కూలి పని చేసే మనిషి విలువ అలా ఉంటుంది. ఇక్కడ ఇటువైపు నేను చూశాను, మా పల్లెటూర్ల పక్కన కూడా నేను చూశాను. వాళ్ళు ఏంటంటే పొద్దున్నే లేచి మిరపకాయలకు పోతున్నారు. ఎన్నింటప్పుడు నేను నమాజ్కి వెళ్తున్నాను, ఎన్నింటి దగ్గర 5:30 అప్పుడు అజా కాగానే నేను లేచి నమాజ్కి వెళ్దామని వెళ్ళేసరికి చీకటితో పాపం చొక్కాలు ఉంటాయి చూడండి, జెంట్స్ చొక్కాలు తొడుక్కొని వాళ్ళు జెంట్స్ పాయింట్ షర్టు తొడుక్కొని కండవ అనేది కచ్చిఫ్ లెక్క మన నెత్తికి చుట్టుకొని చలికి గజగజ వణుక్కుంటూ టిఫిన్ చేతిలో పట్టుకొని ఆ పత్తి కూళ్ళకి పోతున్నారంట. పత్తి కూళ్ళు ప్లస్ మన ఏంటి మిరపకాయలు, చెరిసగం మిరపకాయలు, లేకపోతే డబ్బులకి మిరపకాయల కోసమని వెళ్తున్నారంట. వాళ్ళు ఆ టైంలో ఆటో కాడికి పోయి నిలబడితే ఒక ఆడ మనిషి మేస్త్రి ఒక 10 మందిని కూడబెట్టుకొని ఆ ఆటోలో ఎక్కించుకొని వాళ్ళని తీసుకొని పోయి ఆ పొలంలో దించి పని చేయించుకొని నైట్ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 8:30. ఇక చూడండి, వీళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ? ఒక్క మాట మనం ఆలోచించుకుందాం. వీళ్ళేంటి అసలుకి, వీళ్ళ బతుకులేంటి, మన బతుకులేంటి? మనం ఏంటి, లేచి మిషన్ తుడుచుకొని 2 గుడ్డలు కుట్టుకునే వాళ్ళం. వాళ్ళు లేచి అసలు అన్ని అష్ట కష్టాలు పడి హరిశెరలు పడి గ్యాస్ కూడా లేదంట. కొంతమందిని అడిగాను నేను, ఇంట్లో గ్యాస్ కూడా లేదు, వాళ్ళకి గ్యాస్ కూడా లేదు. ఏందమ్మమ్మ మీరు ఇలా కష్టపడుతున్నారు అని నేను మా అమ్మమ్మనే అడిగాను. మా అమ్మమ్మ పోతుంది, ఇప్పటికి కూడా కూళ్ళకి వెళ్తుంది. మా అమ్మమ్మ అన్నదిగా, అరే చిన్నోడా, నేను ఇప్పుడు ఈ పనికి పోతున్నా నేను, కానీ ఒకప్పుడు నేను చూడు 5 పిల్లల్ని కని కూడా నేను కోతలకి పోయేదాన్ని, నాట్లకు పోయేదాన్ని, మళ్ళీ బండెడు కట్టెలు తీసుకొచ్చి పొయ్యి మీద అన్నం వండి మళ్ళీ అందరికి వండి పెట్టి తిని మిగిలితే నేను తిని పండుకునేదాన్ని అని చెప్పింది. అలా ఎందుకు చెప్పింది, దాన్ని బట్టి నాకేం అర్థమైంది, ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే టెక్నాలజీ పెరిగిపోయింది, అంతా మనకి తిండి పుగట్లోనే వస్తుంది, గ్యాసు అంతా కూడా ఏంటంటే ఒక సుఖానికి మరిగిపోయామన్నమాట. అప్పుడు ఫ్యాన్లు లేవు, ఇప్పుడు ఫ్యాన్ ఉంటేనే మనకు నిద్ర పడుతుంది. ఒకవేళ చల్లగా ఉన్న ఫ్యాన్ సప్పిడి రావాలి మనకి, టక 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 అని ఫ్యాన్ సప్పుడు వస్తేనే మనకు నిద్ర అనేది పడుతుంది. కానీ ఇవన్నీ ఏంటంటే ఒక సుఖాలు అనమాట. మనం సుఖానికి అలవాటు పడిపోయి, ఈ బద్ధకానికి అలవాటు పడిపోయి మన ముందున్న పనిని కూడా మనం ఇజ్జత్గా చూడట్లేదు. మనం అంటే దాన్ని మనం మంచిగా అంటే మనలోకి తెచ్చుకోలేకపోతున్నాం. మనలో కసి లేదు. అంతా కూడా ఏంటి అంటే ఒక రకమైన బద్ధకాన్ని మనం తెచ్చుకొని ఉన్న పనిని పోగొట్టుకుంటున్నాం. ఇక ఉన్న పని పోయిన తర్వాత ఈ పనికి పిలిచే వాళ్ళు కూడా ఉండరు. వీళ్ళన్నా కష్టపడి మనకి పని చేస్తున్నారు కదా, ఆ పని కూడా మనం అడ్డ మీదకి పోయి చేయలేము. ఎందుకంటే అప్పుడు చేయలేని పరిస్థితి, మనలో ఏదో తెలియని ఒక ఇది ఉంటుంది అనమాట. ఇంట్లో కూర్చొని 2 జాకెట్లు 3 జాకెట్లు కుట్టుకోలేము మనం. ఇక అక్కడికి వెళ్ళి పనులు చేస్తామా? అందుకనే మనకి దేవుడు ఏదైతే ఇచ్చిండో ఆ పనిని మనం మంచిగా అంటే ఇంట్రెస్ట్గా చేసుకోవాలి. ప్రతిదీ కూడా దాన్ని మంచిగా తీసుకోవాలి. మనలో కుట్టుకునే శక్తి మనలో పెంచుకోవాలండి. ఇప్పుడు మన ముందున్న దాన్ని మనం చక్కగా చూసుకోవాలి. కానీ
దాన్ని మనం పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చింది ఒక కస్టమర్, మనం కుట్టమన్న తర్వాత ఇక రారు వాళ్ళు మన దగ్గరికి. ఎందుకంటే ఈమె దగ్గరికి అంత ఒళ్ళు బద్ధకం, ఈమె ఎప్పుడు పోయినా కూడా పని కాదు, రాదు, ఇప్పుడు చేయలేను, చేతి పనికి మళ్ళీ రాపో, లూజు కుట్టుకి మళ్ళీ రాపో, ఓ చీర కుట్టిన కానీ జాకెట్ కొట్టలేదు, జాకెట్ కుట్టిన కానీ చీర కొట్టలేదు. ఇవన్నీ ఏంటి అంటే మన నెగ్లెక్ట్, మన బద్ధకం. ఈ టైలర్లకి ఇది ఉంటే మాత్రం ఇది మాత్రం మనం ఖచ్చితంగా కూడా మనం చేయలేము అనమాట. ఏది కూడా మనం ముందడుగు వేయలేము. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ప్రతి పనిలో కూడా మనలో ఏంటి అంటే మనం ఒక పని చేస్తున్నామంటే దాంట్లో గొప్పతనం దేవులాడుకోవాలి. ఆ పని చిన్నదా పెద్దదా అన్నది కాదు మనకి, మనలో దానిలో గొప్పతనం, దాంట్లో దేవుడు ఉన్నాడు మనకి. ఎందుకంటే అది అన్నం పెట్టే పని కదా, మనం లేస్తే దాంట్లో మన అన్నం దొరుకుతుంది. అలాంటప్పుడు దాన్ని మర్యాదిస్తే మనకు తప్పేంది, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇప్పుడు మనకి ఎవరికి నష్టం? ఇప్పుడు ఒక చాత్రం ఉందండి, ఆ చాత్రం మనం చెప్పకూడదు, ఎవరో ఏదో చెరువు మీద అలిగి నీళ్లు తెచ్చుకోవడం బంద్ చేసుకున్నారు అన్నట్టుగా ఉంది. అంటే చెరువు మీద అలుగుతాం మనం, నీళ్లు తెచ్చుకోకపోతే ఎవరికి ఎండుతుంది? మనకే ఎండుతుంది. అలాగే పని మీద మనకి బద్ధకం అనేది రాకూడదు, అది దరిద్రం, పెద్ద దరిద్రం అనమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే పని చేసుకునేటప్పుడు ప్రతి దాన్ని ఏం చేయాలంటే ఒక కన్న తల్లితో సమానంగా, అంటే మనల్ని కనిన తల్లితో సమానం మన పని అన్నట్టు దాన్ని మనం మర్యాదించాలి. దాన్ని ఎంతసేపటైతే మనం చేతుల్లోకి తీసుకుంటామో అంత యాల్యూ మనలో ఉంటుంది అనమాట, అంత యాల్యూ మనకు చూపిస్తుంది, మన ఎదుటి మనిషికి చూపిస్తుంది. మన టాలెంట్ అనేది బయటికి తీసుకొచ్చేదే మన పని అనమాట. అందువల్ల మనం పనిని ఎప్పుడు మర్యాదించాలి, ఈ బద్ధకం అనేది పోగొట్టుకోవాలి. మళ్ళీ ఎవరన్నా సిస్టర్స్ నా ఛానల్ చూసేవాళ్ళు బద్ధకం అని అంటే అది నాకే అవమానం అండి. ఎప్పుడైనా కూడా మీరు బద్ధకం అన్నమాట రానియొద్దు. ఎందుకంటే బద్ధకం అనేది ఉంటుంది ప్రతి మనిషికి, కానీ తొందరగా తినాలి, తొందరగా పండుకోవాలి. చూడండి, మీరు నైట్ 11 దాకా సీరియల్ చూసుకుంటూ కూర్చుంటే పొద్దున్నే లేచేది ఎప్పుడు, మీరు పిల్లగాళ్ళకి బాక్సులు కట్టేది ఎప్పుడు, మిషన్ ఎక్కేది ఎప్పుడు? ఇవన్నీ ఏంటంటే సంపాదించుకోవాల్సిన లక్షణాలు కావు, ఇవి ఖరాబ్ కావడానికి కావాల్సిన లక్షణాలు అనమాట. మీరు ఖరాబ్ కావాలి, మన బ్రతుకు ముందుకు పోదు, ఇలా ఉంటే పోదు అనమాట. ఎప్పుడైనా కూడా మీకు ఒక టీవీ చూడాలి అనుకుంటే ఒక టైం పెట్టుకోండి. 8:30, 9 లోపే మీరు అన్నం తినడం, పక్కలు వేసుకోవడం, పండుకోవడం. 9కి మీరు కళ్ళు మూసేయాలన్నమాట, ఇక పడుకోవాలి, నిద్ర వచ్చినా రాకపోయినా. ఎందుకంటే పొద్దున్నే మీరు అజా ఇస్తారు చూడండి, అజా అనేది ఎందుకు ఇస్తారు? ప్రతి వాళ్ళు కూడా మేలుకోవడానికి, పొద్దున్నే లేచి దేవుని గుర్తు చేసుకోవడానికి, దేవుని గుర్తు చేసిన తర్వాత మన ఇల్లు చక్క పెట్టుకొని పని చూసుకోవడం కోసమే అజా అనేది ఉంటుందన్నమాట. ఆ అజా టైం అందరూ వింటాం మనం. విన్నప్పుడు మనం ఏం చేయాలి? లేవాలి. ఆ టైంలో లేస్తే మనలో ఉన్న రక్తం అనేది గడ్డగా ఉన్న రక్తం ఏమవుతుందంటే చక్కగా మనం లేచి చక్కచక్క పని చేస్తుంటే సాఫ్ట్గా అవుతుంది. మీరు 10కి లేచారనుకోండి, 9కి లేచారనుకోండి, 8కి లేచారనుకోండి, ఇక మీరు 5కి చేయాల్సిన పని 8కి చేస్తే, 8కి చేయాల్సిన పని 10కి చేస్తే, ఇక 10కి చేయాల్సిన పని 1కి చేయాల్సి వస్తుంది. ఇక మనం అన్నీ కూడా మనలో చేంజెస్ వచ్చేస్తాయి, మనలో బద్ధకం వచ్చేస్తుంది, మన పనితీరు, మన నడవడిక, మన హోదా, మన పరువు ఇవన్నీ కూడా దిగజారిపోతాయి. అందువల్ల మన ముందు ఏ పని అయితే ఉందో దాన్ని పరబ్రహ్మతో సమానం అంటారు చూడు. అల్లాహ్ తాలా ప్రతిదీ కూడా ఏమిస్తాడు మనకి? దేవుడు అనేవాడు మనకి పనిని ప్రసాదించాడు. దాన్ని చక్కగా చేసుకోవడం మన ధర్మం, మానవ ధర్మం. దాన్ని ఎప్పుడైతే మనం న్యాయం దాంట్లో చూపిస్తామో అది కూడా మనకి న్యాయమైన దారి మనకు చూపిస్తుంది. ఎప్పుడైనా పని మీద పోరాడాలి, కానీ పని మీద మనం నిద్రపోకూడదు. దరిద్రం అనమాట దానికి. ఓకేనా? నా మాటలలో మీకు ఏమైనా బాధ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను క్షమించండి. ఒకవేళ మా అన్నయ్యే నన్ను గట్టిగా చెప్పాడు అనుకుంటే మాత్రం మీ లైఫ్ మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ మాటలు వినాలి, పాటించాలి, పనిని మాత్రం మర్యాదించాలి. మీలో ఉన్న బద్ధకం పోగొట్టుకుంటేనే మనకి టైలరింగ్ స్వతహాగా మనం కుట్టుకోగలుగుతాం, మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం. ఓకేనా?